ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఎకనామిక్స్ 318 ఎకనామిక్స్లోని 318లోని 5 మార్క్ క్వశ్చన్స్ మీకు అందరికి కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఈ 5 మార్క్ క్వశ్చన్స్ మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి నేను చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని అన్నీ కూడా కేటగరైజ్ చేసి దాదాపుగా నేను ఒక 38 నుంచి 39 క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ తీశాను. సో ఇవి మీకు ఈ 5 మార్క్ క్వశ్చన్స్ దేర్ అవైలబుల్ ఇన్ ద టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అలాగే మీకు మోడల్ పేపర్ కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 5 మార్క్ క్వశ్చన్స్ ఏంటంటే మినిమం మీరు 8 to 10 లైన్స్ యూ హవ్ టు రైట్. సో ఆల్ ద 5 మార్క్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఫర్ ఎకనామిక్స్ 5 మార్క్స్ యూ ఆర్ గోయింగ్ టు అట్లీస్ట్ 8 to 10 లైన్స్ minimum. So when you are going to write 8 to 10 lines, you are going to get the complete 5 marks. So I will explain you some of the questions. Please come here and also try to post this in the WhatsApp group. So come here. So ఇక్కడ చూడండి, what are the problems of high population? ఇది పాపులేషన్ పైన ప్రాబ్లమ్స్ ఏంటి? రైట్ అబౌట్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. జూమ్ చేసి చూపించచ్చు కొంచెము. ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. Explain difference between total utility and marginal utility. Explain characters of law of demand. What do you mean by long run production function? Write about determinants of supply. Explain the use of index numbers. Write an essay on conservation of forest. అంటే ఈ ఫారెస్ట్ని మనం కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే దాని ప్రాబ్లమ్స్ ఏంటి. ఎక్స్ప్లెయిన్ వెల్త్ డెఫినేషన్ అండ్ ఇట్స్ డిమెరిట్స్. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ ఏరియా. ఎక్స్ప్లెయిన్ స్కేర్సిటీ and its demerits. General objective of India's 5-year plan పంచశీల అంటారు దీన్ని. రైట్ అబౌట్ మనీ, వేజెస్ అండ్ రియల్ వేజెస్, చాలా ఇంపార్టెంట్ ఇది. స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. రైట్ 3 angles ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఎక్స్ప్లెయిన్ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రైట్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. వాట్ ఈజ్ మనీ, స్టేట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ మనీ. Differentiate economic growth and economic development. Explain nature of primary, second and ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, tertiary sectors. What are the agency functions of commercial bank, ఇది ఆల్సో చాలా ఇంపార్టెంట్. 24 మళ్ళీ functions of RBI. What do you mean by inflation and its causes? Explain population growth in India. Niti Aayog, I think this question will come for 5 marks. Explain Niti Aayog. Explain the role of health in human development. Write about structural unemployment. Causes of low productivity. Economic impact of 1991 policy, చాలా ఇంపార్టెంట్ ఇది. స్టేట్ బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఫంక్షన్స్ ఆఫ్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సెక్టరల్ గ్రోత్ రేట్ ట్రెండ్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ICT పాలసీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎనీ 2 ప్రోగ్రామ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రమోషన్, ఇది వస్తుందో ఈసారి. ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ బడ్జెట్. డిస్టింగ్ బిట్వీన్ క్లోజ్డ్ ఎకానమీ అండ్ ఓపెన్ ఎకానమీ. సో ఈ 39 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను మ్యాక్సిమం ఈ 39 క్వశ్చన్స్ 5 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 5 మార్క్ క్వశ్చన్స్ నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను, అలాగే వాట్సాప్ ఛానల్లో పెడతాను ఈ ఫొటోస్. అండ్ దీస్ 5 మార్క్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో నుంచి నేను 2 లెసన్స్ నుంచి అవాయిడ్ చేసిన. ఏంటంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్ అంటే ఏంటి, దళిత బంధు స్కీమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ, చాలా ఉన్నాయి 2-3 లెసన్స్లో. బట్ దే ఆల్ ఆర్ ఫ్రమ్ ది BRS గవర్నమెంట్. సో ఐ ఫీల్ దట్ కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ నాట్ అలౌ ద they will not allow what I say Telangana government questions. So these are the 39 questions which are very very important. Follow these 39 questions. These questions యొక్క ఆన్సర్స్ మీకు they will be available in the ఏమంటారు మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, అలాగే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఈ యొక్క ఫోటోని పెడతాను. ఫాలో కండి. దీస్ ఆర్ ఎకనామిక్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.